హలో హలో అండి, వెల్కమ్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్. ఇదైతే మేము తిరుపతి వెళ్ళినప్పుడు తీసిన బ్లాగ్ అండి. కొద్దిగా తీసాను. అయితే తిరుపతి దర్శనానికి వెళ్ళామండి. మాకు కళ్యాణ సేవకి లక్కీ ట్రిప్ ద్వారా వచ్చేసిందనమాట. అలాగే నెక్స్ట్ డేనేమో అంగ ప్రదక్షిణకు కూడా లక్కీ డిప్లోనే వచ్చిందండి. లక్లో 2 సేవలు ఒకేసారి కలిసి వచ్చాయి. ఇంకా పిల్లలతో కలిసి ఇంకా తిరుపతి ప్రయాణం అయితే పెట్టుకున్నామండి. 2 డేస్ కూడా మళ్ళీ దేవుడి దర్శనం అయితే కల్పించారు. చాలా బాగా జరిగిందండి తిరుపతి ట్రిప్పు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. స్వామివారిని అయితే 2 సార్లు దర్శించుకున్నామండి. ఎప్పుడు వెళ్ళినా ఒకసారే దర్శించుకునే వాళ్ళము. ఈసారి 2 సార్లు 2 సేవలు కలిసి రావడం, అలాగే 2 సార్లు దర్శనం కూడా జరిగింది. చాలా హ్యాపీగా మా ప్రయాణం అయితే సాగిందండి. అంగప్రదక్షిణ కూడా ఎలా చేయాలి అనేది కూడా నేను ఒక షార్ట్ వీడియో పెడతాను, అది కూడా చూసి తెలుసుకోండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలాగే మంచి మంచి వ్లాగ్స్, అలాగే కుకింగ్ వ్లాగ్స్తో కూడా మేము ముందుకు వస్తుంటాను. మీరు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇదైతే ఇంకా స్వామివారిని రోజు ఈవినింగ్ 5 to 6 ఇలా 4 మాడవీధులు ఉంటాయి కదండి. మాడవీధుల్లో అయితే ఇట్లా ఊరేగింపుగా తీసుకెళ్తారండి. ఏనుగులు కూడా ఉంటాయన్నమాట. ఇలా స్వామివారిని నిండుగా అలంకరించుకొని లైటింగ్స్ తోటి దీపాలతోటి తీసుకెళ్తారండి. గంట సేపు అలా 4 వీధుల్లో కూడా స్వామివారిని అయితే ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇక్కడ చాలా బాగుందండి. స్వామివారిని చూస్తుంటే అసలు 2 కన్నులు అన్నంతగా స్వామి దర్శనం ఇస్తారండి. ఇంకా మాకు మధ్యాహ్నం వరకు కళ్యాణ సేవ అయిపోయి ఈవినింగ్ అంతా ఫ్రీగా ఉన్నాము. ఇంకా అక్కడే మాడవీధుల్లోనే కొంచెం అటు ఇటు తిరుగుకుంటూ ఉన్నాము. ఇక్కడే 5 to 6 ఇదైతే జరిగింది. తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ప్రతిరోజు ఉంటుందండి ఇక్కడ. అది కూడా చూసి ఇంకా సత్రంలో అయితే భోజనం చేసి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి. మళ్ళీ అంగ ప్రదక్షిణ 12కే స్టార్ట్ అవుతుందండి. అందుకని ఇంకా తొందరగా వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఓకేనండి, బాయ్. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.